చామగడ్డలు ఫ్రై చేసుకుందాము. ఈ చామగడ్డలు శుభ్రంగా కడిగి ఉడికిచ్చానండి. ఇట్లా పొట్టు తీసుకొని సన్నగా చక్రాలకు కోసుకొని ఇప్పుడు కూర వండుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసాను. ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి తీసాను. ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసాను. పోపు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లిపాయ, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇందులోకి సరిపడా ఉప్పు, కొత్తిమీర ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చామగడ్డల ఫ్రై వేసుకుందాం. ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు వేసుకొని కలుపుకుందాం. కుడక పొడి వేసుకొని ఒక 2 నిమిషాల నుంచి దింపేయడమే. రెడీ అయిపోయిందండి, దింపుకోవడమే. కొంచెం చివరికి పసుపు వేసుకుందాం. చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి.